మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. తంత్ర జ్యోతిష్యం అనేటువంటి ఈ జ్యోతిష విధానంలో భాగంగా ఈ వీడియోలో మనం 27 నక్షత్రాలకు ఏ నక్షత్రానికి ఏ ఆహారం వస్తుంది అనే ఒక ఆసక్తికరమైన విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుంటున్నాము. ప్రతి నక్షత్రానికి ఒక ఆహారం అనేది ఒకటి ఉంటుంది. ఆ ఆహారం యొక్క వివరం నేను తెలియజేస్తాను. అది మీకు మొట్టమొదటిగా అశ్విని నక్షత్రము. అశ్విని నక్షత్రం అంటే మనం తినేటువంటి మురుకులు అంటే జంతికలు అంటారు. జంతికలు అదేవిధంగా లెమన్ రైస్ ఈ నక్షత్రానికి సంబంధించినటువంటి ఆహారంగా వస్తుంది. కాబట్టి ఇది అశ్విని నక్షత్రానికి సంబంధించింది. తర్వాత భరణి నక్షత్రానికి సంబంధించి ఆపాలు అంటారు మనకు. ఈ ఆపాల పేరు అందరికీ సుపరిచితమే. ఇది భరణి నక్షత్రానికి సంబంధించింది. అదేవిధంగా ఉసిరికాయ అంటే నెల్లికాయ అంటారు. కాబట్టి ఇంగ్లీష్లో ఆమ్లా అంటారు. ఇది భరణి నక్షత్రానికి సంబంధించినటువంటి ఆహారంగా వస్తుంది. కృత్తిక నక్షత్రం వాళ్ళకు వడలు, గారె వడ ఇవి కృత్తిక నక్షత్రానికి సంబంధించినటువంటి ఆహారంగా జ్యోతిషాస్త్రం తెలియజేస్తుంది. రోహిణి నక్షత్రానికి సంబంధించినటువంటి వరకు జిలేబీ, మనం తినేటువంటి జిలేబీ రోహిణి నక్షత్రానికి సంబంధించినటువంటి ఆహారము. అదేవిధంగా మృగశిర నక్షత్రానికి సంబంధించి హల్వా, మనము హల్వా తింటాం కదా, పలు రకాల హల్వాలు. ఆ హల్వా అనేది మీకు మృగశిర నక్షత్రానికి సంబంధించి ఆహారంగా వస్తుంది. ఆరుద్ర నక్షత్రము మరమరాలు అంటే బొరుగులు అంటారు కొన్ని ప్రాంతాల్లో మరమరాలు అంటారు. ఇవి ఆరుద్ర నక్షత్రానికి సంబంధించినటువంటి ఆహారంగా చెప్పబడింది. అదేవిధంగా పునర్వసు నక్షత్రం వచ్చి పాయసము, పాలతో చేసినటువంటి పాయసము పునర్వసు నక్షత్రం తెలియజేస్తుంది. ఆ నక్షత్రానికి సంబంధించిన ఆహారంగా ఇది చెప్పబడింది. పుష్యమి నక్షత్రము సాంబార్ రైస్, సాంబారు మనతో కలుపుకొని తినే అన్నము పుష్యమి నక్షత్రానికి సంబంధించినటువంటి ఆహారంగా తెలియజేయడం జరిగింది. ఆశ్లేష అంటే లడ్డు, మనం తినేటువంటి లడ్డూలు ఉంటాయి కదా, మోతచూరు లడ్డు కానీ లేదు ఇంకేదైనా తిరుమల లడ్డు కానీ, ఏ లడ్డు అయినా సరే అది ఆశ్లేష నక్షత్రంగా చెప్పబడింది. అదేవిధంగా మనకు మకా నక్షత్రం అతిరసం అంటే మనకు అత్తిరసాలు అంటారు, కజ్జాలను కూడా అంటారు. రాయలసీమ ప్రాంతంలో కజ్జాలు అంటారు, ఇంకొన్ని ప్రాంతాల్లో అత్తిరసాలు అంటారు. అంటే దీపావళికి చేస్తారు, బెల్లంతో చేసి తెల్లని నువ్వులు వేసి చేస్తారు, చాలా టేస్ట్గా ఉంటాయి. అవి తెలియజేస్తుంది. అదేవిధంగా ఆకుకూరల అన్నం కూడా మకా నక్షత్రం తెలియజేస్తుంది. అదేవిధంగా పెరుగు అన్నాన్ని పుబ్బా నక్షత్రం వచ్చి పెరుగు అన్నం కర్డ్ రైస్ని తెలియజేస్తుంది. ఉత్తరా నక్షత్రము పులిహోర అనేటువంటి అన్నాన్ని తెలియజేస్తుంది. హస్త నక్షత్రము ఆరెంజ్ ఫలాలు, అదేవిధంగా తేనె పెట్టిన వ్యాక్స్ హస్త నక్షత్రం తెలియజేస్తుంది. చిత్తా నక్షత్రము అన్ని రకాల పండ్ల రసాలు, చక్కెర పొంగలి, మినుములతో చేసినటువంటి ఇడ్లీలు, మినుములతో చేసిన వడలు కూడా చిత్తా నక్షత్రం తెలియజేస్తుంది. స్వాతి నక్షత్రము తేనె కాఫీని తెలియజేస్తుంది. తేనె కాఫీ స్వాతి నక్షత్రం సంబంధించిన ఆహారము. విశాఖ నక్షత్రము వెన్న, నెయ్యి, కరివేపాకు అన్నము ఇటువంటివన్నీ కూడా విశాఖ నక్షత్రం తెలియజేస్తుంది. అనురాధ నక్షత్రము పొంగలి అంటే మనకు మిరియాలతో వేసి నెయ్యితో చేసినటువంటి ఆ పొంగలి మనకు అనురాధ నక్షత్రం తెలియజేస్తుంది. అదేవిధంగా జ్యేష్ఠ నక్షత్రము మామిడికాయ పచ్చడితో చేసినటువంటి అన్నము, ఇది మనకు జ్యేష్ఠ నక్షత్రంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా మూల నక్షత్రము మిరియాలతో చేసినటువంటి వడలు మిరియాల వడలు, పెప్పర్ వడలు. అదేవిధంగా పూర్వాషాఢ నక్షత్రము కొబ్బరిపాల అన్నము, కొబ్బరిపాలతో చేసినటువంటి అన్నాన్ని సూచిస్తుంది. ఉత్తరాషాఢ నక్షత్రము పిండి వంటలు, రకరకాల పిండి వంటలను ఉత్తరాషాఢ నక్షత్రం తెలియజేస్తుంది. శ్రవణ నక్షత్రము ఇడ్లీ, కేసరి లాంటి పదార్థాలను తెలియజేస్తుంది. ధనిష్ట నక్షత్రము దోశలు అంటే ఆల్ టైప్స్ ఆఫ్ దోసెస్ అన్నీ కూడా మనకు ధనిష్ట నక్షత్రం తెలియజేస్తుంది. అదేవిధంగా శతభిష నక్షత్రము నల్లని ద్రాక్ష సేమియా ఉప్మా మనకు శతభిష నక్షత్రం తెలియజేస్తుంది. పూర్వాభాద్ర నక్షత్రము మామిడి పండు, పసుపు రంగు లడ్డు లాంటివి తెలియజేస్తుంది. అంటే మ్యాంగో పికిల్స్, మ్యాంగో జ్యూసు, ఫ్రూట్సు, చాక్లెట్స్, బర్ఫీలు లాంటివన్నీ కూడా పూర్వాభాద్ర నక్షత్రం తెలియజేస్తుంది. అదేవిధంగా ఉత్తరాభాద్ర నక్షత్రము నువ్వుల నూనెతో తయారైనటువంటి పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి. కాకపోతే నువ్వుల నూనెతో యోగులు తింటారు ఎక్కువగా. అది శనేశ్వరుడికి సంబంధించి కాబట్టి వృద్ధికరం కాబట్టి అది ఎక్కువగా పీఠాధిపతులు, యోగులు, మెడిటేటర్స్ తింటారనమాట. అంటే కాలభైరవ సాధన చేసే వాళ్ళు ఎక్కువగా నువ్వుల నూనెతో పదార్థాలు తింటారనమాట. రేవతి నక్షత్రము వచ్చేకాడికి పుదీనా, కొత్తిమీర లాంటి
రైస్, పుదీనా రైసు, కొత్తిమీర రైసు ఇట్లాంటివన్నీ కూడా మనం ఈ రేవతి నక్షత్రంగా ఇక్కడ జ్యోతిష్ శాస్త్రం తెలియజేసింది. కాబట్టి ప్రతి నక్షత్రానికి ఉన్నటువంటి ఒక ఆహారము ఇక్కడ తెలియజేయడం జరిగింది. మరి ప్రపంచమంతా కూడా నవగ్రహ నిర్మితమే, నక్షత్ర నిర్మితమే. కాబట్టి మనకు అందుబాటులో ఉన్న ఆహార పదార్థాలు తెలియజేయడం జరిగింది. ఇంకా ఎన్నో వీటి వెనకాల ఉన్నాయి. మనకు సులభంగా అర్థం కావడానికి ఏ పదార్థం ఏ నక్షత్రం తెలియజేయడానికి క్లుప్తంగా ఈ వీడియోని తెలియజేయడం జరిగింది. స్వస్తి.